భగ భాగ్యములు 3 పువ్వులు 6 కైలుగా నుండి నిన్ను పట్ట భాగ్యములు ఉండగా ఇతడే 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 నూతన సృష్టికర్త అయిన గాధేయ నల్లుడ నల్లు నిన్ను నిన్ను అందలమ్ముల నిలిపి జోహారులిడరే నర సుర అసుర నరసురాసుర యక్ష గంధర్వులేని నీకు జోహారులిడరే. నీకు నేను ఏమని ప్రత్యుత్తరం ఇత్తునయ్యా? ఆగను పొందది పలుకు ఆగను పొందది పలుకు నవ్యం వైన బ్రహ్మత్వమే కైలాసపు బాలక లోక దుష్యంబు నీ బాకులు పొందుట చూచి మగమున వాయెత్తెదో నీకు నంబే కదా మరి నాది నీకు నంబే కదా మరి నాది ఇట్టి సంబంధము నీ మేలుకోరి నీకు కాస్త హితము చెప్పినందులకు కొత్తగా వచ్చిన బ్రహ్మత్వమని మమ్ము అధిక్షేపింపుచున్నావా? ఇంతకు మా ఇచ్చ ఈ అపూర్వ విభవముతో పాటు మా ఈ కన్యను పరికరించవాలేదా చెప్పు. నా రాజ్య సర్వస్వమైన ధారవోయదును కానీ ఆ పంచమ కన్యను మాత్రము నేను వరింపజాలను మహాత్మ. హరిశ్చంద్ర ఆ మాట ఏందో నిలిచి ఉండము. తప్పిపోయిన సదాశివుని పాదములకు తెప్పిన వాడవదు. చిరకాలము నుండి మరల రాజ్యం వేలవలన తలంపు నా మది బాధింపుచున్నది. నేటికి నీ ఔదార్యము చే నాకది లభింపనున్నది. పట్టణమునకిప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా. అచ్చట రాజపురుషులు అభ్యంతరము చెప్పుకుంటున్నట్లు ఏది నీ రాచముద్రిక నిమ్ము ఆడిన మాట తప్పకుండుము. మునీంద్ర ఆడి బుంకెదనని తలంచిదిరా మహాత్మా.
ఆహా! ఇంక నీ చమత్కారములు మాకడ చెల్లవు హరిశ్చంద్ర. వారి వీరి వలె మమ్ము కూడా నీ మాయాజాలమనందు పడవేరించినవి కాబోలు. ఇలాంటి కుయుక్తులు నీకంటే మాకు లక్ష తెలియనయ్యా. రాజులందరిలో నీవేమో సత్యసంధుడివని వింటిని. నేటికి ఆ పేరు నేతి బీరకాయ అయినది. మాట పెదవి దాటక ముందే యోచించుకొనవలసి ఉంటివి. పిదప పశ్చాత్తాపం పొందినా ప్రయోజనము లేదు. ఇంకా 1000 మాటలతో పని ఏమి? నేనిప్పుడు ప్రసంగాంతరమున పొరపాటున అట్లాంటిని ఈ రాజ్యము నీకు ఇయ్యదలుచు కాదు అని స్పష్టముగా చెప్పివేయము హరిశ్చంద్ర. ఆ పిదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన చేయనము. నాథ, ఎలా సందేహించగలరు? ఎందులో కట్లు సందేహిస్తున్నారు స్వామి? తరుణ తరుణ నేనొక పాటినే తమకు కర్తవ్యంబు నేనొక పాటినే కర్తవ్యం ఏమది దేవి? యథర కాణ మీకు ఒక్కరిగా మాధాత్రాది రాజన్యులు ఎందరు పాలించిరే. ఇక ఎందరు భావనున్నారో ఒక్కరి నిలబెలి వెంట కట్టుకుని స్వామి, వెంట కట్టుకుని ఒక్కరి నిలబెలి వెంట కట్టుకుని ఏ గంజాలి ఎంతయో వరకు స్వామి నేనా ప్రాణములున్నయంతవరకు నిత్యానుబంధంబున తానల్లాడు ప్రపంచమెల్ల తనదే చచ్చుచో గంటి పోచేను వెంబడిరా ప్రాణికి అంతే కదా అవును దేవి, యథార్థముగా చచ్చుచో గంటి పోచేను వెంబడిరా ప్రాణికి యసమే గంటి పోచేను వెంబడిరా ప్రాణికి యసందే తక్క గడ్డి పోచేను వెంబడి రాదు ప్రాణికి లేలేడు అనుచానందెప్పుని దానముగా రాజ్యమో యశంబులుగన నీవు నా పాలిట కలపలకవు,
లోకమున అనుకూల దాంపత్యమిట్లు కదా ఉన్నవలియును లోనికేగి ధనాధార సమృద్ధంబగు బంగారు బృందము